శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో 9వది సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్. శ్లోకం: సౌభాగ్య కైవల్య లక్ష్మి విద్యావేజ సుఖాకృతి త్రిసా నారాయణానంద రామచంద్ర పదం భజే. ఒకనాడు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, హే భగవాన్, మాకు సౌభాగ్యలక్ష్మి విద్యను గురించి చెప్పండి అని కోరారు. భగవంతుడైన ఆదినారాయణుడు వారికి ఇలా చెప్పటం ప్రారంభించాడు. దేవతలారా, నేను చెప్పే మాటలను మీరంతా సావధానంగా వినండి. తురీయ, తుర్యాతీత, సర్వోత్కట, సర్వమంత్రాసనగత, పీఠ, ఉపపీఠ, దేవతా పరివృత అయిన చతుర్ముఖ లక్ష్మీ దేవిని హిరణ్యవర్ణామను వదేను అనే వృక్కులతో ధ్యానించండి. పంచదశ అంటే 15 వృక్కులతో కూడుకున్న శ్రీ సూక్తానికి ఆనంద, కర్దమ, చిక్లీత, ఇందిరాసుతల అనేవారు ఋషులు. శ్రీరిత్యాదులు వృక్కులు. వీటిలో 14 వృక్కులకి ఆనందాదులు ఋషులు. హిరణ్య వర్ణమిత్యాది మొదటి 3 వృక్కులకి ఛందస్సు అనుష్టం. కాంసోస్మిత అనే వృక్కు బృహతి ఛందస్సు. తరుహతి 2 వృక్కులకి ఛందస్సు త్రిష్టుప్. ఆ తర్వాత 8 వృక్కులకి అనుష్టప్ ఛందస్సు. ఇక మిగిలిన వృక్కులకి ప్రసార సంక్తి ఛందస్సు, ప్రసార పంక్తి ఛందస్సు. ఈ శ్రీ సూక్త మంత్రానికి అగ్ని దేవత, హిరణ్యవర్ణం అనేది బీజం, కాంసోస్మి అనేది శక్తి, హిరణ్యాయ చంద్రారసరజిత, హిరణ్యవర్ణ అనే మంత్రాలకి ముందు ఓంకారాన్ని, చివర నమః అనే చేర్చి చతుర్యాంతాలతో అంగన్యాసాన్ని చేయాలి. వక్రత్రయంతో అంగన్యాసాన్ని, అలాగే 1 తల, 2 కళ్ళు, 3 చెవులు, 4 ముక్కు, 5 ముఖం, 6 కంఠం, 7 కుడి బాహువు, 8 ఎడమ బాహువు, 9 హృదయం, 10 నాభి, 11 గుహ్యభాగం, 12 వాయు ప్రదేశం, 13 తొడలు, 14 జానువులు, 15 జంఘాలు అనే 15 భాగాల్లో శ్రీ సూక్తంలోని 15 మంత్రాలతో క్రమంగా న్యాసం చేయాలి. ఎర్రటి కమలంలో కూర్చున్నది, కమలంలోని పరాగం లాంటి వర్ణం కలిగిన తన కరకమలాలతో ఇష్ట, అభయాగ్ని, పద్మాలని, మనులతో కూడిన కిరీటాన్ని, విచిత్రమైన అలంకారాన్ని ధరించినది, అకల్ప జాలంతో అలంకరించబడినది, సకల భువనాలకి తల్లిగా ఉన్నదైన శ్రీలక్ష్మీదేవి మాకెప్పుడూ సంపదల్ని కలిగించుగాక. శ్రీపీఠం కర్ణికలో సాధ్యమైన శ్రీబీజాన్ని, పశు ఆదిత్య కళా పద్మాలతో శ్రీసూక్త గతాలైన అర్దిచ్చలు, వాటికి వెలుపల యచ్చుచ్ఛ అనే మాకృతితో శ్రీని, వీటితో పాటు 10 యంత్రాంగాలని వ్రాసి స్త్రీని ఆవాహనం చేయాలి. ఈ విధంగా చేసిన శ్రీసూక్తంతో ఆవాహనాది షోడశోపచార పూజ చేశాక 16,000 సార్లు జపం చేయాలి. సౌభాగ్యకరమైన శ్రీం మంత్రాక్షరానికి భృగువు ఋషి, నృత్యద్గాయత్రి ఛందస్సు, శ్రీదేవత సంబీజం, శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రహ అని షడాంగన్యాసాన్ని చేయాలి. 2 పద్మాలు, అభయహస్తం, వరదహస్తాలు కలిగింది. మేలిమి బంగారం వర్ణంతో ప్రకాశించేది. తెల్లటి 2 ఏనుగుల దంతాలతో ధరించబడ్డ కుంభాలతో అభిషేకించబడేది. రత్నాలు పొదగబడిన కిరీటాన్ని, స్వచ్ఛమైన వస్త్రాలని ధరించినది. ఋషులకి అనుకూలమైన లేపనాలు కలిగినది. పద్మాల లాంటి అందమైన నేత్రాలతో శోభించేది. శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద నివాసం ఉండేది అయిన శ్రీలక్ష్మీదేవి మాకు మాటిమాటికి సంపదలను అనుగ్రహించుగాక. ఆ దేవీపీఠం అష్టదళ పద్మంతో, వృత్తత్రయంతో, 12 అంటే 12 రాశిఖండాలతో, చతురస్రంతో కూడి ఉంటుంది. దీనినే రమాపీఠం అంటారు. దీని కర్ణికలో సాధ్యమైన శ్రీబీజాన్ని వ్రాయాలి. అలాగే విభూతి ఉన్నది, కాంతి, సృష్టి, కీర్తి, స్థితి, సతి, పుష్టి, ఉత్మష్టి, బుద్ధి అనేవి అన్నిటినీ మొదట ఓంకారాన్ని, చివర నమఃని చేర్చి చతుర్యంతాలుగా అంటే ఓం విభుచ్చై నమః,
నవశక్తుల్ని లిఖించాలి. తర్వాత ప్రథమాకృతిలో అంగాలని, ద్వితీయాకృతిలో వాసుదేవాది నామాల్ని, తృతీయావృతిలో ప్రతి బాలక్యాదుల్ని, చతుర్థావృతిలో ఇంద్రాది దిక్పాలకుల్ని లిఖించాలి. మూలమంత్రాన్ని 12 లక్షలు జపించాలి. శ్రీలక్ష్మి వరద, విష్ణుపత్ని, వసుప్రద, హిరణ్యరూప, స్వర్ణమాలిని, రజత పత్ర, స్వర్ణప్రభ, స్వర్ణప్రకార, పద్మవాసిని, పద్మహస్త, పద్మప్రియ, ముక్తిలాంకార, చంద్ర, సూర్య, బిల్వప్రియ, ఈశ్వరీయ, భుక్తి, ముక్తి, విభూతి, బుద్ధి, సమృద్ధి, కృషి, పుష్టి, ధనద, ధనేశ్వరి, శ్రద్ధ, భోగిని, భోగద, సావిత్రి, ధాత్రి, విధాత్రి అనే నామాలన్నీ లక్ష్మీదేవివే. ఇవన్నీ మొదట ఓంకారం, చివర నమః చేర్చి చతుర్యంతాలుగా అంటే ఓం లక్ష్మీ నమః ఉంటాయి. లక్ష్మీ బీజ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించాలి. దశాంశం తర్పణం చేయాలి. శతాంశం అంటే 100వ వంతు హోమం చేయాలి. 1000వ వంతు విప్రులకి భోజనం పెట్టాలి. ఎలాంటి కోరికలు లేని వారికి శ్రీ విద్య సిద్ధిస్తుంది. కోరికలతో ఉన్నవారికి సిద్ధించదు. ఇదంతా విన్న దేవతలకు తిరిగి శ్రీమన్నారాయణుని ఇలా అడిగారు. ప్రభు, తురీయమాయతో కూడుకున్న నిర్దిష్టమైన తత్వం గురించి చెప్పు అని నారాయణుడు చెబుతున్నాడు. దేవతలారా, యోగంతోనే యోగాన్ని తెలుసుకోవాలి. యోగం ద్వారానే యోగం వృద్ధి చెందుతుంది. ఎవడైతే యోగం చేయడంలో అప్రమత్తంగా ఉంటాడో ఆ యోగి మాత్రమే చిరకాలం హాయిగా ఉంటాడు. నిద్రను మానేసి తక్కువ ఆహారం తింటూ శ్రమ బాధ లేకుండా ఎలాంటి తృష్ణ కూడా లేకుండా యోగి ఒక రహస్య ప్రదేశంలో కూర్చోవాలి. అతడు ప్రాణాయామాన్ని శ్రద్ధగా అభ్యసించాలి. నోటితో గాలిని పూరించి అగ్ని నిలయంలో ఆపానాన్ని ఆకర్షించి దాన్ని ధరించాలి. తన బ్రొటన వేలు మిగిలిన వేలుతో కరతలాలతో ఆరింటి చేతే నిరోధించాలి. చెవుల్ని, కళ్ళుని, ముక్కు పుటల్ని వేళ్లతో మూసి లోపల ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని ధ్యానించాలి. అలా ధ్యానంలో లీనమైనప్పుడు సాధువులకి శుద్ధమైన సుషుమ్న మార్గంలో స్ఫుటంగా స్వచ్ఛంగా ఉండే నాదం వినిపిస్తుంది. విచిత్రమైన ఘోషతో కూడిన అనాహతంలో ఒక ధ్వని వినిపిస్తుంది. ఈ విధంగా ధ్యానం చేసిన వాడు దివ్య శరీరుడిగా, తేజస్శాలిగా, దివ్య సుగంధం కలిగినవాడుగా, రోగాలు లేనివాడుగా అవుతాడు. శూన్యంలో సంపూర్ణ హృదయుడు, ప్రారంభంలో యోగవంతుడు అవుతాడు. రెండో దాన్ని భేదిస్తే వాయువు శరీరంలోని మధ్యగతం అవుతుంది. యోగి పద్మాసనంలో కూర్చుని దృఢంగా శరీరాన్ని నిలపాలి. తర్వాత విష్ణు గ్రంథిని భేదిస్తే అతడికి పరమానందం కలుగుతుంది. అలాగే అతి శూన్యం, విమర్దనం లేని బేరీ శబ్దం వినిపిస్తుంది. దీని తర్వాత మూడో దాన్ని ప్రయత్నంతో విభేదించినట్లయితే మర్దళ ధ్వని వినిపిస్తుంది. అప్పుడు యోగి మహాశూన్యం, సర్వసిద్ధికి ఆశ్రయమైన దాన్ని పొందుతాడు. యోగి చిత్తానందాన్ని భేదించినట్లయితే సర్వపీఠాల్లో ఉన్న వాయువు కలవాడవుతాడు. అతడికి పుట్టుకతోనే వైష్ణవ శబ్దం కలుగుతుంది. సనకాదిముని సుతుడైన వాడితో చిత్తాన్ని ఏకం చేసి అంతంలో అతడిని ఆరోపించి ఖండంలో ఖండాన్ని అర్చిస్తూ ప్రకృతిని ధ్యానించిన కృతకృత్యుడైనవాడు అమృతుడవుతాడు. యోగం ద్వారా యోగాన్ని నిరోధించి భావాన్ని నిరోధించిన వాడు నిర్వికల్పమైన పరితత్వం పరుడవుతాడు. అహంభావాన్ని వదిలిపెట్టి నిరుప్తమైన జగద్భావాన్ని కలిగి నిర్వికల్ప స్థితుడైన పండితుడు ఎప్పుడూ విచారించడు. నీటిలో వేసిన ఉప్పు కరిగిపోయినట్టుగా ఆత్మ మనస్సు కలయికల సమాధి అని చెప్పబడుతుంది. ఎప్పుడు ప్రాణం క్షీణిస్తుందో, మనసు లీనమైపోతుందో అప్పుడు కలిగే స్థితి సమాధి. జీవాత్మ పరమాత్మల సమత్వం కలిగి సమస్త సంకల్పాలు నష్టమైపోతే అది కూడా సమాధి అవుతుంది. ప్రభాశూన్యం, మనఃశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం అనే లక్షణాలున్న అది సమాధి అని చెప్పబడుతుంది. సమాధి వల్ల శరీరంలో ఉన్న దేవానిత్యం ఉచ్చిలితుడు కాగా నిశ్చలంగా ఉన్న ఆత్మ పురుషుడిని తెలుసుకోవడం కూడా సమాధే. ఎక్కడెక్కడైతే మనసు వెళుతుందో అక్కడక్కడ అలాగే
పరంధామంలో పరబ్రహ్మ సర్వత్రా ఉంటాడు. తర్వాత దేవతలంతా ఇలా అడిగారు, ప్రభు మాకు నవచక్ర విశేషం గురించి చెప్పండి అని. నారాయణుడు చెబుతున్నాడు, మొదట చక్రం బ్రహ్మ చక్రం. ఇది త్రిరావృత్తం భంగిమలో మండలాకారంలో ఉంటుంది. అక్కడే మూలకందువుల్లో ఉన్న శక్తిని అగ్ని ఆకారంగా భావించి ధ్యానించాలి. అక్కడే ఉన్న కామరూపపీఠం సర్వకామాలని ఫలప్రదం చేస్తుంది. దీన్నే ఆధార చక్రం అని కూడా అంటారు. రెండో చక్రం స్వాధిష్టానం. ఇది 6 దళాలతో ఉంటుంది. దీని మధ్యలో పడమరముఖంగా ఉన్న లింగాన్ని ప్రణవాంకుర సదృశ్యంగా ఉన్నదాన్ని దర్శించాలి. అక్కడ ఉడ్వానపీఠం ఉంటుంది. అది జగదాకర్షణ శక్తిని కలిగిస్తుంది. మూడవది నాభీ చక్రం. ఇది పంచావర్తంగా ఉంటుంది. స్ఫటిక సర్వకుటిలాకారంగా ఉండే దాని మధ్యలో బాలసూర్యుడి కాంతితో వెలుగొందే కుండలిని శక్తిని ధ్యానించాలి. దానివల్ల సాధకుడికి సామర్థ్యం కలుగుతుంది. ఇదే మణిపూరక చక్రం. నాలుగవది హృదయ చక్రం. ఇది అధోముఖంగా 8 దళాలతో ఉంటుంది. దాని మధ్యలో జ్యోతిర్మయమైన లింగాకారాన్ని సాధకుడు ధ్యానించాలి. అదే హంసకళ, సర్వప్రియ, సర్వలోక వశ్యకరి అవుతుంది. దీన్నే అనాహత చక్రం అంటారు. ఐదవది కంఠ చక్రం. ఇది 4 అంగుళాలతో ఉంటుంది. ఇక్కడ ఎడమవైపు ఎడ చంద్రనాడి, కుడివైపు పింగళ అనగా సూర్యనాడి ఉన్నాయి. వాటి మధ్యలో తెల్లటి వర్ణంలో ప్రకాశించే సుషుమ్నా నాడిని ధ్యానించాలి. దీని విశుద్ధ చక్రం అంటారు. అంటే షట్చక్రాల వివరణలతో చాలా భేదాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఋషి వారి అనుభవాల ప్రకారం వీటిని వివరించారు. అందుకే వీటిలో దళాల సంఖ్య, చక్రాల సంఖ్య కూడా విభిన్నంగా ఉంటాయి. కనుక ఎవరికి నచ్చిన సాంప్రదాయాల్ని వారు విశ్వసించవచ్చు. ఈ చక్రం గురించి తెలుసుకున్న వాడికి అనాహిత సిద్ధి కలుగుతుంది. తాళు చక్రం 6వది. అక్కడ అమృతాధార ప్రవాహం ఉంటుంది. అక్కడ శూన్యాన్ని దర్శించాలి. అప్పుడే చిత్తం లయమవుతుంది. 7వది భృగు చక్రం. కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది అంగుష్ట మాత్రంగా ఉంటుంది. ఇక్కడ జ్ఞాననేత్రాన్ని దీపశిఖ ఆకారంలో ధ్యానించాలి. దాన్నే కపాలకందం అంటారు. ఇది వాక్శుద్ధినిస్తుంది. దీనికి ఆజ్ఞాచక్రం అనే పేరు కూడా ఉంది. 8వది బ్రహ్మరంధ్రం అనే నిర్వాణ చక్రం. అక్కడ సాధకుడు సూచిక గ్రహేతరాన్ని ధూమ్రశిఖ ఆకారంగా ధ్యానించాలి. అక్కడే జాలంధర పీఠం ఉంటుంది. అది మోక్ష ప్రధానమైనది. ఇదే పరబ్రహ్మ చక్రం కూడా. ఇక 9వది ఆకాశ చక్రం. ఇది 16 దళాల పద్మంలా ఊర్ధ్వముఖంగా ఉంటుంది. దీని మధ్యలో ఉన్న కర్ణిక త్రికూటాకారంతో ఉంటుంది. దాని మధ్యలో ఉన్న ఊర్ధ్వ శక్తిని చూస్తూ సాధకుడు ధ్యానించాలి. అక్కడే పూర్ణిగిరి పీఠం ఉంటుంది. ఇది అన్ని రకాల కోరికల్ని తీరుస్తుంది. ఈ సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తుని ఎవడు శ్రద్ధగా పఠిస్తాడో అతడు అగ్ని, వాయుపునీతుడు, ధనధాన్య, సత్ప్రత, కళత్ర, మయ, భూ, గజ, పశు, మహిషి, దాస పరివారంతో కూడి యోగజ్ఞానం వంతుడవుతాడు. అతడిక పూర్వజన్మ అనేది ఉండదు. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్ సమాప్తం. జై శ్రీరామ్. స్వస్తి.